అందరికీ నమస్కారం. బిఎస్ ఛానల్కు స్వాగతం. మన ఛానల్ని ఆదరిస్తున్న మీ అందరికీ కృతజ్ఞతాభివందనాలండి. అక్షయ తృతీయ సందర్భంగా అందరికీ కూడా శుభాకాంక్షలండి. అక్షయము అంటే క్షయము కానిది అనండి. అక్షయ తృతీయ విశేషం ఏంటంటేనండి, మహాలక్ష్మీదేవి బాలసుందరం నుంచి ఆవిర్భవించిన రోజండి రేపే. అందుకని పైగా శుక్రవారం కూడా కలిసి వచ్చిందండి, ఇంకా విశేషం కదా. అందుకని అమ్మవారు ఆవిర్భవించిన రోజు కాబట్టి అక్షయ తృతీయని పండుగలాగా మనం జరుపుకుంటాం. అంటే చాలా మంది బంగారం కొనుక్కుంటూ ఉంటారు, చాలా మంది దాన ధర్మాలు ఇచ్చేసి, అంటే మనం ఏం చేసినా సరే అక్షయం వస్తుందని ఒక మాట అన్నమాట. అయితేనండి అక్షయ తృతీయ నాడు లక్ష్మీనారాయణ భక్తిగా కనుక కొలుచుకున్నట్టయితే విశేషంగా ఆది దంపతులు మనం కొలుచుకోవటం వల్ల వారి యొక్క అనుగ్రహం కలుగుతుందండి. అమ్మవారు ఆవిర్భవించిన రోజు కదా అమ్మవారిని ఒక్కదాన్ని పూజించకూడదండి. ఎప్పుడైనా సరే అమ్మవారితో పాటు అయ్యవారిని పూజించాలి, అయ్యవారితో పాటు అమ్మవారిని పూజించాలి. ఎప్పుడైనా దంపతులు ఇద్దరిని కలిపి పూజించాలి కానీ ఒక్కళ్ళని పూజించకూడదండి, అది దోషం అన్నమాట. పైగా అందులో సాక్షాత్తు జగన్నాథుడు జగన్మాత కదా, ఒక్కళ్ళని పూజించడం వల్ల ఇంకొకరికి కోపం వస్తుంది. కాబట్టి పైగానండి అమ్మవారికి అయ్యవారిని పూజిస్తే గానీ అమ్మవారి అనుగ్రహం కలగదండి. ఎందుకంటే ఆయన అంటే ఆమెకి అంత ఇష్టం అన్నమాట. అందుకని ఇద్దరిని కలిపి పూజిస్తేనే అమ్మవారి యొక్క అనుగ్రహం మనకి కలుగుతూ ఉంటుందన్నమాట. అందుకని అమ్మవారి అష్టోత్తరాలతో పాటు సహస్రాలతో పాటు అయ్యవారిని కూడా కాస్త మనం పూజించుకోవాలన్నమాట. అప్పుడు ఇద్దరి యొక్క అనుగ్రహం మనకి కలుగుతుందండి. వైభవలక్ష్మీ రావమ్మ సౌభాగ్యలక్ష్మీ రావమ్మ సిరి సంపదలను వసగే తల్లి శ్రీ మహాలక్ష్మీ రావమ్మ 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 పాల సంద్రమున బుట్టితివి నీలమేఘశ్యాముని బలచితివి పాల సంద్రమున బుట్టితివి నీలమేఘశ్యాముని బలచితివి వలచిన హరిణి పరిణయమాడి వలచిన హరిణి పరిణయమాడి వైకుంఠాన్ని మెట్టితివి వైభవలక్ష్మీ రావమ్మ సౌభాగ్యలక్ష్మీ రావమ్మ సిరి సంపదలను వసగే తల్లి శ్రీ మహాలక్ష్మీ రావమ్మ 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 అని అమ్మని ప్రార్థన చేస్తూ అలాగే శంఖు చక్ర గదాపాణి ద్వారకా నిలయాచ్యుత గోవింద పుండరీకాక్ష రక్షమాం శరణాగతి అన్నామనుకోండి, అమ్మవారికి ఎంత ఆనందం కలుగుతుందోనండి. అంతే కదండి, ఎవరైనా సరేనండి భర్తను పొగిడితే భార్యకి, భార్యను పొగిడితే భర్తకి ఆనందం కలుగుతుంది కదండి. అందులో అమ్మవారి కదా, అయ్యవారిని మనం ఎప్పుడైతే కాస్త పూజించామో అమ్మకి ఆనందం కలుగుతుందన్నమాట, తొందరగా అనుగ్రహించేస్తుందటండి. సుఫలసవందిత సుందరి మాధవి చంద్ర సహోదరి హేమమయే ముని గణవందిత మోక్షప్రదాయిని మంజుల భాషిని వేదనుతే పంకజవాసిని దేవసుపూజిత సద్గుణ వర్షిణి శాంతయుతే జయ 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 హే మధుసూదన కామిని ఆదిలక్ష్మి సదబలజమాం అయి కలి కల్మషనాశిని కామిని వైదిక రూపిణి వేదమయే క్షీర సముద్భవ మంగళ రూపిణి మంత్ర నివాసిని మంత్రనుతే మంగళదాయిని అంబుజవాసిని దేవగణాశ్రిత పాదయుతే జయ 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 హే మధుసూదన కామిని ధాన్యలక్ష్మి సదపాలజమాం జయ వరవన్నిని వైష్ణవి భార్గవి మంత్ర స్వరూపిణి మంత్రమయే సురగణ పూజిత శీఘ్ర ఫలప్రద జ్ఞాన వికాసిని శాస్త్రనుతే భవ భయహారిణి పాప విమోచని సాధు జనాశ్రిత పాదయుతే జయ 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 హే మధుసూదన కామిని ధైర్య లక్ష్మి సదపలయమాం
జయ 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 దుర్గతి నాశినికామిని సర్వఫలప్రద శాస్త్రమయే రథ గజ తురగపదాతి సమామృత పరిజన మండిత లోకనుతే హరిహర బ్రహ్మసు పూజిత సేవిత తాపనివారిణి పాదయుతే జయ 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 హే మధుసూదన కామిని గజలక్ష్మీ రూపేణ పాలయ మాం అయి ఖగవాహిని మోహిని చక్రిణి రాగ విబద్ధిని జ్ఞానమయే గుణగణవారిధి లోకహితేషిణి సప్తస్వరనుత గాననుతే సకల సుర దేవ మునీశ్వర మానస వందిత పాదయుతే జయ 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 హే మధుసూదన కామిని సంతాన లక్ష్మీ పాలయ మాం జయ కమలాసని సత్యతిదాయిని జ్ఞాన వికాసిని గానమయే అనుదినమర్చిత కుంకుమ ధూషుర భూషిత వాసిత వాద్యనుతే కనకధరాస్తుతి వైభవ వందిత శంకర దేశిక మాన్యపదే జయ 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 హే మధుసూదన కామిని విజయ లక్ష్మి సతపాలయ మాం ప్రణత సురేశ్వరి భారతి భార్గవి శోక వినాశిని రత్నమయే మణిమయ భూషిత కర్ణ విభూషణ శాంతి సమామృత హాస్యముఖే నవనిధి దాయిని కలిమలహారిణి కామిత ఫల ప్రద హస్తయుతే జయ 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 హే మధుసూదన కామిని విద్యాలక్ష్మీ పాలయ మాం ధిమి 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 ధిమ్ ధిమి ధిమ్ ధిమి ధిమ్ ధిమి ధుమ్ ధుపినాద సంపూర్ణమయే ఘుమ 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 శంఖనినాద సువర్యనుతే వేద పురాణితిహాస సుపూజిత వైదిక మార్గ ప్రదర్శయుతే జయ 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 హే మధుసూదన కామిని ధనలక్ష్మీ రూపేణ పాలయ మాం ధనలక్ష్మీ రూపేణ పాలయ మాం అష్టలక్ష్మీ రూపేణ పాలయ మాం అని అష్టలక్ష్మి స్తోత్రాన్ని కనుక చదివి అమ్మవారికి ఇష్టమైనటువంటి అయ్యవారికి ఇష్టమైనటువంటి బెల్లం పాయసము పచ్చకర్పూరం చేసి పెడితే మంచిదిటండి. తర్వాత దద్దోజనం కూడా చేసి పెడితే చాలా మంచిదిటండి. స్వామివారి అమ్మవారి యొక్క అనుగ్రహం మనకి కలుగుతుందన్నమాట. ఈ స్తోత్రాలు చక్కగా వినండి. చదవగలిగిన వారు చదువుకోండి, లేదా చక్కగా వినండి. మరి అష్టలక్ష్మి స్తోత్రం చదవటం వల్ల అమ్మవారి యొక్క అనుగ్రహం మనకి కలుగుతుందండి. నమస్తే మహామాయే శ్రీపీఠే సురపూజితే శంకు చక్ర గదాహస్తి మహాలక్ష్మీ నమోస్తుతే. నమస్తే గరుడారూఢే ఢోలాసురభయంకరీ సర్వపాపహరే దేవి మహాలక్ష్మీ నమోస్తుతే. సర్వజ్ఞే సర్వవరదే సర్వదుష్టభయంకరీ సర్వదుఃఖహరే దేవి మహాలక్ష్మీ నమోస్తుతే. సిద్ధిబుద్ధిప్రదే దేవి ముక్తిముక్తిప్రదాయిని మంత్రమూర్తే సదా దేవి మహాలక్ష్మీ నమోస్తుతే. ఆద్యంతరహితే దేవి ఆదిశక్తి మహేశ్వరీ యోగజ్ఞే యోగసంభూతే మహాలక్ష్మీ నమోస్తుతే. స్థూల సూక్ష్మే మహారౌద్రే మహాశక్తి మహోదరే మహాపాపహరే దేవి మహాలక్ష్మీ నమోస్తుతే. పద్మాసనస్థితే దేవి పరబ్రహ్మస్వరూపిణి పరమేశీ జగన్మాతా మహాలక్ష్మీ నమోస్తుతే. శ్వేతాంబరధరే దేవి నానాలంకారభూషితే జగత్సితే జగన్మాతా మహాలక్ష్మీ నమోస్తుతే. మహాలక్ష్మీ నమోస్తుతే. మహాలక్ష్మాష్టకం స్తోత్రం యః పఠే భక్తిమాన్ నరః సర్వసిద్ధిమవాప్నోతి రాజ్యం ప్రాప్నోతి.